శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తల్లిరో నీదు చూపు పరతంత్రమో, ఎవ్వరియందు వారికి ఎల్ల జగంబు నిల్లు. పరమేశ్వరి లక్ష్మియును వశమ్ము, భ్రూవల్లరి వాగధీశ్వరియు వారికి నెచ్చెలి. వారి చూపు సొంపల్లుకొనున్, త్రిలోక నయనామృతమై విలసిల్లి చల్లనన్. ఓ కామాక్షీదేవి, నీదు చూపు పరతంత్రమో, ఎవ్వరియందు ఎవరిపైన నీ నల్లని చూపులు కరుణాకటాక్షములు ప్రసారమవుతాయో వారికి ఎల్ల జగంబు నిల్లు. వారికి ఈ లోకమంతా కూడా ఇల్లుగా అయిపోతుంది. వారు ఈ లోకమంతా కూడా తమ కుటుంబంగా భావిస్తారు. అంతటి మహోన్నతమైనటువంటి దృక్పథం, విశాలమైనటువంటి దృక్పథం వారికి కలుగుతుంది. వారు ఒక దివ్యమైనటువంటి స్థితికి చేరుకుని ఈ లోకమంతా తమ కుటుంబంగా భావించేటువంటి స్థాయిని పొందుతారు. వారికి ఎల్ల జగంబు ఇల్లు, పరమేశ్వరి లక్ష్మియును వశమ్ము. ఆ మహాలక్ష్మి కూడా వారిని సంపూర్ణంగా అనుగ్రహించి వారికి వశమై ఉంటుంది. భ్రూవల్లరి వాగధీశ్వరియు వారికి నెచ్చెలి. సరస్వతీదేవి కూడా వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. వారి చూపు సొంపల్లుకొనున్, త్రిలోక నయనామృతమై విలసిల్లి చల్లనన్. ముల్లోకములు కూడా వారిని ఆనందాశ్చర్యములతో చూసే విధంగా అద్భుతమైనటువంటి వైభవం కలుగుతుంది. నీ నల్లని చూపులు, ఆ కరుణాకటాక్షములు ఎవరిపై ప్రసరిస్తాయో వారికి ఈ లోకమే కుటుంబమవుతుంది. మహాత్ములకు లోకమే కుటుంబము అన్నాడు పంచతంత్రంలో. అంతటి మహాత్ముడయ్యేటువంటి స్థాయి నీ కరుణాకటాక్షం వల్ల ఎవరికైనా సరే కలుగుతుంది తల్లి. వారికి ఎల్ల జగంబు ఇల్లు, పరమేశ్వరి లక్ష్మియును వశమ్ము. లక్ష్మీ యొక్క కటాక్షము, సరస్వతి అనుగ్రహము కూడా వారికి సంపూర్ణంగా కలుగుతాయి. నీ యొక్క కరుణా కటాక్షముతోనే మహాలక్ష్మి అనుగ్రహము, మహాసరస్వతి అనుగ్రహము కూడా కలిగి ముల్లోకముల వారు కూడా ఆనందముగా, ఆశ్చర్యముగా వారి వైపు చూసేటువంటి దివ్యస్థితి కలుగుతుంది. అంతటి దివ్యస్థితిని కలిగించేది నీ కరుణాకటాక్షం కనుక అటువంటి నీ కరుణాకటాక్షమును మాపై ప్రసరింపచేయి తల్లి అంటూ సద్భక్తితో, అద్భుతమైన కవిత్వంతో, రసవత్తరంగా, మహాద్భుతంగా సంస్కృతంలో మూకకవి రాసిన శ్లోకాలకు తెలుగులో అద్భుతమైనటువంటి అనువాదం చేసిన వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.